హాయ్ అండి. ఇంట్లో ఉండే పాత టీ షర్ట్లు, పాత బట్టలతో ఇలాంటి అందమైన ఫ్లవర్స్ పిల్లోస్‌ని చక్కగా తయారు చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా ఇంట్లో అందమైన మరి ఇలాంటి పిల్లోస్ అయితే చక్కగా తయారు చేసుకోవచ్చండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఏంటంటే మన పాత బట్టలతో చక్కగా అదిరిపోయే ఐడియాస్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ టిప్ మీకు మధ్యలో స్కిప్ చేశారనుకోండి అసలు అర్థం కాదు. కాబట్టి సో తప్పకుండా మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇలాంటివి మన ఇంట్లో పాతవి ఉంటూ ఉంటాయి కదండి. డ్రెస్సెస్ కానీ, పిల్లలవి టీ షర్ట్స్ కానీ, ఇలాంటివి కాటన్ శారీస్ కానీ అవి పడేయకుండా చక్కగా మనం ఇలా అయితే తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో ఒక్కొక్కటిగా నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి. మనకి ఇలాంటివి మరి పాత బట్టలతో రీయూజ్డ్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి. సో ఒక్కొక్క వీడియోని పెడుతూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇంకా మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది అనమాట. ఆ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్లో వస్తుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూశారు కదండి, ఇది మా పాప డ్రెస్ అనమాట. ఇంకా బాగా కొరచైపోయిందని తీసేసాను అనమాట. ఇది నేను ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, మీ ఇంట్లో పెద్ద ప్లేట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక ప్లేట్ తీసుకొని నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అంటే ఇది 2 పొరల మీద ఉందని అర్థం. సో ఇలాగా నేను 2 పొరలు మనకి కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ప్లేట్ తీసుకుని 2 మడతల మీద వేసేసి డ్రెస్సు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. అంటే పెద్ద ప్లేట్ ఒకటి తీసుకొని దాన్ని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా రివర్స్లో తిప్పుకోవాలి. అంటే ఒకదానికి మరొకటి రివర్స్లో ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీ ఇంట్లో మెషిన్ ఉంటే ఓకే, లేదంటే మన సూది దారంతో అయినా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో మొత్తం వేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదండి, మీకు మీ లైవ్లో నేను చూపిస్తున్నాను. అలా స్టిచ్ అయితే వేసేసుకొని ఈ క్లాత్ని రివర్స్లో ఈ విధంగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రివర్స్లో తిప్పుకుంటే మనకి క్లాత్ అనేది చక్కగా మనకి ఎక్కడ కూడా దారం అనేది కనిపించకుండా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇలా రివర్స్లో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మీ ఇంట్లో ఇలాంటివి పాత బట్టలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. చిన్న చిన్న ముక్కలు లాంటివి అలాంటివి ఉన్నా ఓకే, లేదంటే పాత బట్టలు ఏవైనా ఉన్నా సరే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఈ ఫిల్లోలోకి అంటే ఈ కవర్లోకి ఈ విధంగా మొత్తం కూడా ఇలాగా ఎత్తు పల్లాలు లేకుండా ఇది మొత్తం కూడా చక్కగా ఈ క్లాత్ అంతా అందులో పెట్టేసి సమానంగా ఇలా చేత్తో అదుముకుంటూ మొత్తం కూడా పెట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా చూశారు కదా, ఈ క్లాత్స్ అన్నీ కూడా నేను బ్లౌజులు కుట్టంగా ఉన్నటువంటి వేస్ట్ క్లాతులు అనమాట. సో నేను ఇలా చిన్న చిన్న క్లాత్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ ఫిల్లోలో ఇలా అయితే అమర్చుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎక్కువగా లేకుండా అలా అని తక్కువగా లేకుండా సమానంగా ఈ విధంగా అయితే వేస్ట్ క్లాత్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. లేకపోయినా మీ దగ్గర ఏవైనా పిల్లలవి డ్రెస్సెస్ కానీ అలాంటివి ఉంటే చిన్న చిన్న ముక్కలుగా చెదురు పెట్టి కట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఈ కవర్లోకి ఇలా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకున్న తర్వాత ముందుగా మనం కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 పక్కల ఫోల్డింగ్ చేసేసి మరొక స్టిచ్ అయితే అంతవరకు స్టిచ్ వేసేసుకోవాలి. లేదంటే సూది దారంతో కుట్టుకున్నా ఓకే. సో ఈ విధంగా అయితే నేను స్టిచ్ ఇలా అయితే వేసేసుకున్నానండి. చూశారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా రౌండ్గా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్లో తిప్పుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి. గ్యాప్ ఉంచుకొని ఆ వేస్ట్ క్లాత్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సూది దారం తీసుకొని ఈ విధంగా అయితే ఇలా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇంకా మరింత నీట్గా ఉంటుందన్నమాట ఈ ఫిల్లో కవర్ అనేది. చూశారు కదా, ఈ విధంగా సూది దారం ఒక 4-5 పొరలుగా మనం ఎక్కించుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక సూది దారం తీసుకుని ఈ విధంగా కిందకి స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక 5-6 స్టిచ్లు అటు నుంచి ఇటు మనకి బ్యాక్ సైడ్ ఇప్పుడు మన సూది కిందకి తీస్తున్నాం కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఇటు అలాగా ఒక 4-5 కుట్లు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే దారం తీసుకోవాలండి. ఒక సైడ్ వేసుకున్న తర్వాత మరొక సైడ్ ఈ విధంగా అన్ని సైడ్స్ కూడా ఈ విధంగా దారం అయితే
ఇలా అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్‌లో. మరీ ఎక్కువగా టైట్‌గా లేకుండా, మరీ లూజ్‌గా లేకుండా ఇలా అయితే చక్కగా దారాన్ని తీసుకుంటూ టైట్‌గా కొంచెం లాగుతూ ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఒక 4, 5 కుట్లు అయితే వేసుకోవాలండి. అటునుంచి ఇటు, ఇటునుంచి ఇటు ఈ విధంగా సమానంగా వేసేసుకోవాలి. ఇలా సుంచులు లేకుండా దారాలు గలీజ్‌గా లేకుండా నీట్‌గా ఈ విధంగా అయితే దారాలైతే స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో మనం పిల్లలకి డ్రెస్సెస్ కానీ ఏదైనా కొన్నప్పుడు దానికి స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి పెద్ద పెద్దవి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. నేను ఒక బటన్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా డ్రెస్సేనమాట. ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానికి బటన్ ఈ విధంగా మధ్యలో పెట్టేసి 2 స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది. ఇది సోఫాల్లో కానీ చక్కగా చైర్స్లో కానీ మనం ఇలా బెడ్ పైన దిండులాగా కూడా దీన్ని పిల్లోలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈజీగా ఇంట్లోనే మనం చాలా ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోగలిగేదండి. ఒక్కసారి పిల్లలు చూసినా కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. సో వేస్ట్ అని పడేసే వేస్ట్ క్లాతులతో ఈ విధంగా అయితే మనం పిల్లోని అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో, నీట్గా ఉంది, చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంది. సో ఈ విధంగా మనం పిల్లో అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బటన్ అయితే పెట్టాను చూడండి మధ్యలో. ఇలా నాకు 2 హోల్స్ అయితే ఉన్నాయి. ఆ హోల్స్లో నుంచి నేను ఈ విధంగా సూది దారంతో కుట్టుకున్నాను అనమాట. కదలకుండా కుట్టేసుకున్నాం అనుకోండి ఇంకా కదలదనమాట. సో ఈ విధంగా మనం పిల్లోస్ని అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఇలాంటివి ఒక 4, 5 తయారు చేసుకున్నానండి. ఇలా దిండి కవర్స్ కానీ మనకి రౌండ్గా చక్కగా ఈ విధంగా పాత బట్టలతో రీయూజ్డ్ ఐడియాస్ అయితే ఈ విధంగా చక్కగా చేసుకున్నానండి. అవి కూడా చూపిస్తాను. చూశారు కదా, ఈ విధంగా అయితే ముందుగా నేను పిల్లోస్ అయితే చూపిస్తున్నాను కాబట్టి దీన్ని స్టిచ్ చేసే విధానం అయిపోయిన తర్వాత అవి కూడా చూపిస్తాను. చూశారు కదండి, ఈ విధంగా దారం అటునుంచి ఇటు, ఇటునుంచి ఇటు ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక బటన్ అయితే మధ్యలో ఈ విధంగా పెట్టేసి ఆ హోల్లో నుంచి దారాన్ని కదలకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. మనకు అప్పుడు ఫిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం చక్కగా సోఫాల్లో పెట్టుకోవచ్చు, చైర్స్లో పెట్టుకోవచ్చు. ఇలా మెత్తగా కూడా ఉంటుంది, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడ కొన్నారు అని అడుగుతారండి వచ్చిన వాళ్ళు కూడా, అంత చక్కగా ఉంటుంది. సో ఇలాంటివి మనం పిల్లల డ్రెస్సులు కానీ పెద్దవాళ్ళ టీషర్ట్లు కానీ ఇలాంటివి పడేయకుండా ఇలాంటి పిల్లోస్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇలా మనం చక్కగా ఇలాంటివి రౌండ్గా పిల్లోస్ని అయితే రెడీ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుందండి. సో మనం వేస్ట్ అని ఇలా పడేసే బదులు ఇలాంటివి చక్కగా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా నేనైతే ఇదిగోండి ఇలాంటి పిల్లోస్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి వేస్ట్ క్లాత్లు అండి ఇవి. సో మనకి చాలా చక్కగా ఉంటాయి, ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా మీరు ఎక్కడ కొన్నారని కూడా అడుగుతారు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి మీరు ఎక్కడ కొన్నారని కూడా అడుగుతారు. అంత చక్కగా ఉంటుంది, నీట్గా. చూశారు కదా, చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. మీకు కొంచెం పెద్ద సైజులో కావాలంటే పెద్ద ప్లేటు అంటే కొంచెం ఎక్కువగా పెద్దగా ఉన్నటువంటి సైజు ప్లేట్ తీసుకొని ఈ విధంగా అయితే పెద్ద పిల్లోని కూడా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, మీకు ఎగ్జాంపుల్గా నేను చూపించడం కోసం ఇలా అయితే చూపించాను. మీకు ఏ సైడ్స్ కావాలన్నా ఆ సైడ్స్లో అయితే మీరు తిప్పుకోవచ్చు అనమాట. చూశారుగా, చాలా ఈజీగా సింపుల్గా మనకి 2 నిమిషాల్లో ఇలా తయారు చేసేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ప్యాంట్స్ అయితే పిల్లలు వేసుకోకుండా పక్కన పడేస్తూ ఉంటారు కదండి. అంటే వాళ్ళకి పొట్టు అయిపోయినాయి కానీ లేదంటే కొంచెం చిరిగినా పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి ప్యాంట్స్ తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక సైడ్ లెగ్ దగ్గర ఈ విధంగా అయితే ఒక తాడు లాంటివి తీసుకొని కట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తిరగలు తీసుకోవాలండి. ఇప్పుడు నేను మామూలుగా ఒరిజినల్ ఆ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా తాడు కట్టుకున్న తర్వాత తిరగలు తీసుకోవాలి. ఇలా తిరగలు తీసుకున్న చక్కగా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దాంట్లో చిన్న చిన్న పాతవి క్లాత్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్నగా కట్ చేసేసి దీన్ని లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆ క్లాత్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేస్తే ఒక ఫిల్లో లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ బెడ్ పైన వేసుకోవచ్చు, సోఫాల పైన కూడా వేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా ఒక లెగ్కి ఈ విధంగా తాడు కట్టేసి దాన్ని రివర్స్లో తిప్పుకొని ఇలాంటివి చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదండి, మనం మిషన్ కుడుతూ ఉంటే ఇలాంటివి చిన్న చిన్న క్లాత్స్ అయితే అంటే వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం. అలాంటి క్లాతుల్ని ఇలా చక్కగా దీనిలో పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో కూడా ఈ వైపున
ఇలా ఒక ముడైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక థ్రెడ్ తీసుకొని దానిలో నుంచి చక్కగా ఒక ముడైనా వేసేసుకోవచ్చు. ఈ విధంగా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక ఫిల్లో అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. చూడటానికి చక్కగా మనం బెడ్ పైన వేసుకోవచ్చు, దీన్ని సోఫాలో వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక ముడిలాగా వేసేసుకుంటే చక్కగా మనకి ఈ విధంగా ఒక ఫిల్లో లాగా తయారైపోతుంది అనమాట. ఇలా చైర్స్లో కానీ మనం మెత్తగా ఇలా వెనక మనకు కొంచెం నడుము నొప్పులు అనుకోండి, అలాంటి వాళ్ళు ఇంకా ఆనుకోవడానికి కూడా చైర్స్లో అయినా వేసుకోవచ్చు అనమాట. సోఫాలు లేని వాళ్ళు ఇలా చైర్స్లో అయినా వెనక బ్యాక్ సైడ్ ఈ విధంగా ఆనించేసుకుంటే చైర్కి చక్కగా నడుము నొప్పులు కూడా ఉండవండి. సో ఈ విధంగా మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పిల్లోస్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, వేస్ట్గా పడేసే పాత క్లాతులతో ఈ విధంగా అందమైన పిల్లోస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడైతే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఇది కూడా చాలా చక్కగా ఇలా అయితే మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చక్కగా మనం ఈ విధంగా ఒక డ్రెస్ లాగా కూడా కుట్టుకోవచ్చు అనమాట. చూసారుగా, చాలా సింపుల్ అండి. ఇంకా మిషన్ పని రాను అంటే బ్లౌజులు డ్రెస్సెస్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను చూడండి. ఈ విధంగా నేను ఆ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకొని ఇలా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ రెండు వైపులా కూడా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇంకా నేను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నట్లుగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని చక్కగా ఒక డ్రెస్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఈ మార్కింగ్ మనం ఈ విధంగా వేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనం స్టిచ్ చేయడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ముందుగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఆ ఫోల్డింగ్ మన వైపులో ఉండేటట్లు చూసుకొని ఇలా ఫోల్డింగ్ అంటే రెండు పక్కల 2 సైడ్స్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మధ్యలో మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఈ విధంగా చాక్ పీస్ పెట్టి మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ పీసులు మనకి నచ్చకపోతే పక్కన పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలాంటివి మనం పక్కన పడేసే బదులు ఇలా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, చక్కగా వాళ్ళకి డ్రెస్ లాగా కుట్టేసాం అనుకోండి, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ విధంగా అయితే చాలా ఈజీ అండి. ఇలాగా స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని చాలా ఈజీగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా నేను ఈ విధంగా పైన ఒక చాక్ పీస్ పెట్టి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్లో కూడా ఈ విధంగా చాక్ పీస్ పెట్టి లైన్గా డ్రా చేసుకున్నానండి. ఈ విధంగా మనకి ఒక డ్రెస్ అయితే ఈ విధంగా డ్రెస్ ఆకారం అయితే వచ్చేసింది చూడండి. చాలా ఈజీ అండి, ఎవరైనా ఈజీగా కట్ చేసుకుని అద్భుతంగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకు పనికిరాని బ్లౌజ్ పీసుల్ని ఈ విధంగా అయితే చక్కగా కట్ చేసుకోవచ్చు అండి. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. సో మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పిల్లలకి డ్రెస్లా కుట్టినా కూడా వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి. దీనికి కొంచెం లైనింగ్ వేసేసుకుని లోపల ఇలా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి. ఇంకా మన ఛానల్లో ఒక్కొక్క వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటానండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోకి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలానే చిన్న హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇలాంటివి పాతవి టీ షర్ట్లు కూడా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఓల్డ్ అయిపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాము. సో నేను అలాంటి టీ షర్ట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను రివర్స్లో తిరగలు తీసుకున్నాను టీ షర్ట్ని. ఈ విధంగా తిరగలు తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఫిల్లోస్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఆ ఫిల్లోస్ని తీసుకొని ఇలా మనం ఒక ఫిల్లో కవర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ విధంగా ఫిల్లోని పెట్టేసుకొని ఇలా మనం ముందుగా తిరగలు తీసి పెట్టుకున్నాం కదండి, ఇది ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఒక ఫిల్లో కవర్ లాగా ఉంటుంది చూడటానికి. ఇలా వేస్ట్ అని పడేసే బదులు సూది దారం కూడా అవసరం లేదండి దీనికి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక ఫిల్లో కవర్ లాగా ఉంటుంది అనమాట చూడటానికి. చూసారు కదా, చాలా ఈజీ అండి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఈ విధంగా బెడ్ మీద వేసుకున్నప్పుడు కూడా చూడటానికి చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా వేస్ట్ అని పడేసే బదులు మనకి ఏమొస్తుంది చెప్పండి, ఈ విధంగా మనం వేస్ట్
అని పడేసే పాత బట్టలతో రీయూజ్డ్ ఐడియాస్ అండి. ఇంకా చాలా ఉన్నాయండి. సో ఒక్కొక్కటిగా నేను షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.